ఏపీలో లోకేష్ రెడ్ బుక్ అమలవుతుందంటూ శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ జిల్లా కార్యదర్శి పేడాడ శ్రీరామ్మూర్తి అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని అప్పట్లో నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే సదరు వైసీపీ నేతలు వారి మాటలు విని టీడీపీ నేతలను, ప్రజలను ఇబ్బందులకు గురిన అధికారులపై చర్యలు తీసుకుంటామని అప్పట్లోనే నారా లోకేష్ ప్రకటించారు. అలాంటి వారి పేర్లన్నీ ఈ రెడ్ బుక్ లో రాసుకుంటున్నానని అన్నారు. నారా లోకేష్ చేసిన ఈ వ్యాఖ్యలను రామ్ గోపాల్ వర్మ ప్రస్తావిస్తూ ఎర్ర బుక్కు అంటూ పలు వ్యాఖ్యలు చేశారు. ఇవి కూడా టీడీపీ ఆగ్రహానికి కారణమయ్యాయి. ఆర్జీవీ కామెంట్ సంగతి కాసేపు అలా పక్కన పెడితే వల్లభనేని వంశీ అరెస్ట్ తర్వాత కూడా నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ ఆనాటి రెడ్ బుక్ కామెంట్స్ ను మరోసారి గుర్తు చేశారు. ఇవన్నీ చూస్తుంటే ఇక గోరంట్ల మాధవ్ను కూడా అరెస్ట్ చేసే అవకాశాలే ఎక్కువ ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశంపై శ్రీకాకుళం జిల్లా నుంచి బీబీఎస్ న్యూస్ సీఈఓ వెంకటరమణ బద్రి, శ్రీకాకుళం జిల్లా వైసీపీ పార్టీ కార్యదర్శి పేడాడ శ్రీరామ్మూర్తితో ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు బీబీఎస్ న్యూస్. నేను మీ వెంకటరమణ. ప్రస్తుతం ఏపీలో కక్షపూరిత రాజకీయాలు అయితే మొదలైన చెప్పొచ్చు. ఎందుకంటే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి భారీ ఎత్తున మెజార్టీ సీట్లు అయితే వచ్చాయి. అయితే వైకాపా పార్టీ కేవలం 11 సీట్లకే ప్రజలు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్ అంటే ఎన్నికల ముందు రెడ్ బుక్ అనేది ఒక బుక్ని రాసిపెట్టారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతానికి ఏపీలో రెడ్ బుక్ రాజ్యం అయితే మొదలైందంటే కూడా కొంతమంది వైకాపా నేతలు అయితే అరెస్టులు కూడా చేస్తున్నారు అక్రమంగా అని చెప్తున్నారు. అయితే దీనిపై మాట్లాడేందుకు శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యదర్శి పేడాడ శ్రీరామ్మూర్తి గారు మనతో పడుతున్నారు. ఆయన అడిగి మరి కొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎలా ఉంది ఈ యొక్క లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అనేసి మీ వైకాపా పార్టీ చెప్తుంది? అసలు ఏంటి అసలు వైకాపా పార్టీ రెడ్ బుక్ రాజ్యం అంటున్నారు కదా, ఈ అక్రమ అరెస్టులు ఎలా చూస్తారు? నిన్న చూస్తే నాని, పోసాని ఇట్లా వన్ బై వన్ అరెస్ట్ చేసుకుంటూ పోతున్నారు. ఎలా చూస్తుంది మీ పార్టీ? రెడ్ బుక్ రాజ్యాంగం చట్టానికి ఒక కొత్త భాష్యం, కొత్త అర్థం చెప్తుంది. మనం జనరల్గా ఒక కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్కి ఒక రోజు లేకపోతే 24 గంటల్లోనే మనకి పోలీసులు అనేవాళ్ళు లేకపోతే కోర్టులో వేసినా సరే ఎంత తొందరలో అయితే పిటిషన్ మనకి అలౌ చేస్తారో అంతే తొందరలో చేయాల్సిందే అనేది మనకు చట్టం చెప్తుంది. కానీ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే 10 సంవత్సరాల క్రితం ఆడియోల్లో కానీ వీడియోల్లో కానీ ఏదో ఒక దగ్గర ఎక్కడో దగ్గర వ్యక్తిగత విమర్శలు చేసినా, ప్రభుత్వం మీద విమర్శలు చేసినా, రాజకీయ నాయకుల మీద విమర్శలు చేసినా సరే ఆ రాజకీయ నాయకుల మీద చేసిన విమర్శలన్నీ తమకు అనుకూలంగా ఉంటే ఒకలాగా, ప్రతికూలంగా ఉంటే ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే కొత్తగా మనం కేసులు పెట్టవచ్చు, అరెస్టులు చేయొచ్చు అనే కొత్త భాష్యాన్ని మాత్రం చెప్తుంది. ఇది మాత్రం రాను ఇక కక్షాపూరితమైన రాజకీయాలకి లేకపోతే ప్రతీకారం తీర్చుకునే రాజకీయాలుగా రూపాంతరం చెందుతుందనే నేను భావిస్తున్నాను. అంటే గతంలో నవరత్నాలు అన్నారు వైసీపీ పార్టీలో, ఇప్పుడు ఎన్డీఏ కూటమి సూపర్ 6 అంటుంది. దాదాపుగా ఎన్డీఏ కూటమి వచ్చి ఏడాది పొడుగున దగ్గర వస్తున్నారు. ఒక్కడ కూడా పథకాలు అయితే ప్రజలకు అందుబాటులో లేదు. మీ పార్టీకి ఎలా చెప్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే నవరత్నాలు అనే ఇచ్చిన హామీల్ని సంవత్సర కాలంలోనే ఆయన ఫుల్ఫిల్ చేశారు. అదే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు, కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ ఇచ్చే సూపర్ 6 హామీలు అయితే మాత్రం ఎంతవరకు 9వ నెల, వచ్చే నెల 12వ తారీఖుకి 9 నెలలు పూర్తిగా వస్తున్నాయి. అందులో ఒక్క హామీ కూడా ఎంతవరకు అమలు చేయలేదు. గ్యాస్ సిలిండర్ల విషయంలో వాళ్ళు హామీ ఏదో చేసినా అది తూతూ మంత్రంగానే అమలు జరిగింది. దానిలో నిజాయితీ కానీ నిబద్ధత కానీ లేదు. సూపర్ 6 హామీల్లో ఇదిగోండి బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ అనేసి ఇలా సూపర్ 6, ఈ సూపర్ 6లో కూడా ఏ ఒక్క హామీ ఎంతవరకు నోచుకోలేదని ప్రజలకి అన్ని అబద్ధాలు చెప్పే అధికారంలోకి వచ్చారని నేను భావిస్తున్నాను. ఏదైతే వైసీపీ పార్టీలో ప్రధానంగా అయినటువంటి అటు నాయకులు కొంతమంది పార్టీలు మారుతున్నారు, కొందరు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారు. దాంట్లో చూసుకుంటే గతంలో ఎంపీ, అలాగే జిల్లాలో కూడా చాలా స్లోగా ఉంది పార్టీ నాయకులు కూడా. ఎక్కడ కూడా ప్రజల తరపున పోరాటం కానీ లేదంటే ఇంకా ఏదైనా యాక్టివిటీగా లేరు. ఎందుకు చేతనంటారు స్లో అయింది వైసీపీ పార్టీ జిల్లాలో? వైసీపీ పార్టీలో నాయకుల్లో నిరాశ అయితే ఉండొచ్చు, కానీ
ఓటర్లో వైసీపీకి ఉన్న ఓట్ల శాతంలో కానీ ఎక్కడ కానీ ఏమాత్రం నిరుత్సాహం నిస్పృహ ఏం లేవండి. ప్రజలు మాత్రం చాలా అసంతృప్తిగానే ఉన్నారు. కానీ సమయం వచ్చినప్పుడు మాత్రం దానికి ఎలా స్పందించాలనేది ప్రజలే స్పందిస్తారు. దీనికి నాయకులు కూడా అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి మా ఓటర్లు కానీ లేకపోతే మా కార్యకర్తలు కానీ ఉంటే చాలు. దీనికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీలు వీళ్ళ ఒక విధంగా అవసరం లేదని నేను భావిస్తున్నాను. అంటే ధర్మాన ప్రసాద్ కుమారుడైనటువంటి ఆయన పార్టీ మారి జనసేనలోకి వెళ్తారంటూ కొన్ని గూసప్స్ వినిపిస్తుంది. దానిపై మీరు ఎలా స్పందిస్తారు? అవన్నీ ఊహాజనితమైన ఊహాగానాలు, అందులో నిజం లేదని నేను భావిస్తున్నానండి. అంటే దాదాపుగా ఈ యొక్క అక్రమ అరెస్టులని ఎలా చూస్తారు మీరు? అక్రమ అరెస్టులేనండి ఇవి న్యాయవాదులు కానీ లేకపోతే సీనియర్ నాయకులు కానీ అందరూ భావిస్తుంది ఇది అక్రమమైన అరెస్టులే అని అందరికీ తెలుసు. అక్రమ అరెస్టులే, ఖచ్చితంగా ముమ్మాటికి అక్రమ అరెస్టులే. కోర్టులు కూడాను ఇందులో కొంత పోలీసుల్ని మందలించే సందర్భాలు కూడా ఉన్నాయి. అక్రమ అరెస్టులని మీరు అతిగా ప్రవర్తిస్తున్నారని కూడా కొన్ని సందర్భాల్లో కోర్టులు ప్రస్తావించాయి కూడా. ఇది మొత్తం మీద చూసుకుంటే లోకేష్ రెడ్ బుక్ రాజ్యం అయితే ఏపీలో మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే దాదాపుగా అటు కొడాలి నాని, అదేవిధంగా మనకి చూసుకుంటే రేపు నిన్న ఓసాని, ఇలా రోజు రోజుకు ఎవరో ఒకరిని, ఈరోజు గోరెంట్ల మాధవ్ ఇలా నోటీసులు ఇంటికి వెళ్ళి ఇచ్చారు. ఇలా వైసీపీ పార్టీ నాయకుల్ని రోజుకొకరిని అయితే అరెస్ట్ చేస్తున్నారు, అక్రమ అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా వైసీపీ పార్టీ దీనిపైన దుమారం రేపొద్దున రానున్న రోజుల్లో దీనిపై రోడ్డెక్కి రాస్తారోకోలు చేసే పరిస్థితి కూడా నెలకొంటుందంటే కూడా ఇక్కడ ఉపాధ్యక్షులు చెప్తున్న పరిస్థితి. అయితే ఏదైతేనప్పుడు కూడా వైసీపీ పార్టీ రానున్న రోజులు పుంజుకుంటుంది. ఎందుకంటే ప్రస్తుతానికి ఈ సూపర్ 6 పథకాలు ఏ విధంగా చేస్తామంటే కేవలం చూస్తున్నారు. అంటే ఎలా పరిపాలిస్తారంటూ కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ప్రజలతో ఖచ్చితంగా మేము మమేకమై ఇక్కడున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుదల్ని మేము ఎండగడతామంటూ కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి. ఏదైతేనప్పుడు కూడా ఈ రెడ్ బుక్ రాజ్యాన్ని కరెక్ట్ కాదు. ఎందుకంటే ప్రజల్ని పరిపాలించిన ప్రతి ఒక్క ప్రజాప్రతినిధులు కూడా పార్టీలు అతీతంగా పనిచేయాలంటూ కూడా రాజ్యాంగం చెప్తున్నప్పుడు కూడా, కానీ కక్షపూరితమైన రాజకీయాలే ఇప్పుడు ముందుకు సాగుతున్నాయి అంటూ కూడా మనం స్పష్టంగా చూస్తున్నాం. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడి ప్రవీణ్ కుమార్తో వెంకటరమణ, బీబీఎస్ న్యూస్, శ్రీకాకుళం.